వామ్మో, ఈవిడేంటి ఇలా చూస్తుంది? చూపులతోనే నమిలి మింగేసేలా ఉంది. అప్పుడెలాగో తప్పించుకున్నాను, ఇప్పుడు బయటపడేదెలాగా? ఎలా ఉన్నారు మాస్టర్? బాలేను, అస్సలు బాలేను. నేను లేకుండా మీరెలా బాగుంటారు? ఏంటి అలా చిక్కిపోయారు? భయంతో జ్వరం, నీరసం వచ్చాయి. అయ్యో, తిరిగొచ్చారుగా, నేను చూసుకుంటాను. అంటే మిగిలిన ప్రాణాలు కూడా తీసేస్తుందా ఏంటి? అత్తయ్య గారు, మావయ్య గారు ఎలా ఉన్నారు? వాళ్ళెవరు? మీ అమ్మా నాన్నలు, నాకు ఆంటీ, అంకుల్. నువ్వు మామూలు దానివి కాదండి. వాళ్ళకి బాగాలేదని వెళ్లారుగా, మళ్ళీ ఇప్పుడొచ్చారు. మధ్యలో నన్ను అదే పిల్లల్ని చూడాలని మీకు అనిపించలేదా? అస్సలు అనిపించలేదు. జోక్ చేయకండి మాస్టర్. అన్నట్టు మీకేం కావాలి? కాఫీ, టీ, టిఫిన్, స్నాక్స్ ఇంకా ఏమైనా కావాలా? నాకే వద్దండి, బయట తినేసి వచ్చాను. బయట ఫుడ్ అస్సలు తినకూడదు, మీ హెల్త్ పాడైపోతుంది. మీకేం కావాలన్నా ఇంట్లో చేసి పెట్టడానికి నేనున్నాను కదా. మొహోడు పడకుండా అడగండి. మీకు అర్థమవుతోందా? ఏంటి తేడాగా మాట్లాడుతోంది? అమ్మమ్మ, ఎల్లు మేము చదువుకోలే. అమ్మమ్మ అనుకో. అమ్మమ్మని అమ్మమ్మ అనక ఇంకేమనాలి? వెళ్ళు. వెళ్తావా లేదా? పిల్ల రాక్షసులారా, నా పాలటి శనిలా తోపరించారు. చదువుకోండి, చదువుకోండి, బాగా చదువుకోండి. మన మాస్టర్ గారు మీకు చక్కగా చదువు చెప్తారు. మాస్టారు, మీరు పిల్లలకి ఏ లోటు రానివ్వకండి. నేను కూడా మీకు ఏ లోటు రానివ్వను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమ్మమ్మా. అలా పదే పదే అమ్మమ్మ అని అనకురా, నీకు దండం పెడతాన్రా. ఉంటాను మాస్టర్, ఈ పక్కనే ఉంటాను. మీకేం కావాలన్నా మర్చిపోకుండా నన్ను పిలవండి. రావే. మాస్టర్, ఈరోజు ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రా. పదండి. ఏంటంటీ, మీ లవ్ స్టోరీ మళ్ళీ మొదలైందా? అవునే, బడ్జెట్ లేక ల్యాబ్లోనే ఆగిపోయినా సినిమాలా అవుతుందనుకున్నాను. అదృష్టం బాగుండి అన్ని భాషల్లో రిలీజ్ అయినా హిట్ సినిమాలా నా లవ్ సక్సెస్ కాబోతోంది. ఈసారైనా మాస్టర్ గారు పారిపోకుండా చూడండి. పారిపోవడమా? నన్ను పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో ఉంటారు, చూడు.
ఈ ఫ్యాన్ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేయదో మీకు తెలుసు కదా. సారీ వసు గారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలో చెప్పండి వసు గారు. ఏం చేయాలో నేనే చెప్పాలా? ఓకే ఓకే ఓకే. 1 సెకండ్. ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశానండి, వస్తున్నాడు. ఏసీ వేసుకోకుండా పని చేస్తున్నారు. ఓహో, ఏసీ పని చేయడం లేదా? ఆ రోజు నేను తెలియక ఫ్యాన్ ఆన్ చేస్తే మీరేమన్నారు? తమరి తెలివి అలా ఉంది. మరి ఫ్యాన్ వేసుకోవాలని మాకు తెలీదా? ఫ్యాన్ వేసుకుంటే పేపర్స్ పైకి ఎగురుతాయి కదా అని వేసుకోలేదు. అప్పుడేదో అలా జరిగిపోయిందండి. మరి ఇప్పుడు మీరేం చేసినా ఇంతే. ఆపండి. ఏంటి రివెంజా? మరి మీ ఆడవాళ్ళు ఉన్నారే, ఎప్పుడూ జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి భలే కనెక్ట్ చేస్తారండి. ఏమైందండి? ఏమైందండి? మీకు ఏమైంది? ఏమండి, నాకేం షాక్ కొట్టలేదండి. ఏంటండి మీరు? నాకు షాక్ కొడితే మీకు షాక్ కొట్టాలిగా. అలా కొట్టనప్పుడు మీకు తెలియాలి కదా నాకు షాక్ కొట్టలేదని. అంటే అది తెలియకుండా. అదే, నేను కూడా అలాగే తెలియకుండా ఫ్యాన్ వేశాను. అయ్యో, మళ్ళీ నన్ను ఫోన్ని చేయకండి. నిజంగానండి, కళ్ళలో పడింది. ఓహ్ అబ్బా, చెప్పానా? మళ్ళీ నన్ను ఫోన్ని చేయొద్దు అన్నాను, చేయకండి. ప్లీజ్ అండి వసు గారు, ఐ స్వేర్ నిజంగానే నా కళ్ళలో పడింది. ఏమండి? ఎవరిని? మిమ్మల్నే. ఏంటి? మీకోసం జీడిపప్పు ఉప్మా, బాదం పాలు తీసుకొచ్చాను. జీడిపప్పు ఉప్మా, బాదం పాలు చూస్తుంటే నోరూరుతుంది, కానీ ఈవిని చూస్తుంటేనే భయం వేస్తుంది.
పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చానండి. ఇవి తాగడానికి కాదు. పాఠాలు చెప్పాలంటే బలం కావాలి కదండి. అందుకే నా మనసులోని ప్రేమను రంగరించి నా ఊహలను ఉప్మారవ్వగా మార్చి మీకోసం కరిగిపోయే కాలాన్ని మంటగా చేసి ఉప్మా చేశాను. అమ్మమ్మ మీరు మాట్లాడుతున్న తెలుగేనా? కాదు బన్నీ, ఏదో సంస్కృతం అనుకుంటాను. తెలుగు కాదు, సంస్కృతం కాదు, హిందీ. మేమే భాషలో మాట్లాడుకుంటే మీకెందుకే? మాస్టర్కు నాకు మధ్యలో అటు రాకండి. ఏంటిదినా పిల్లల్ని మాస్టర్ని డిస్టర్బ్ చేస్తున్నావు? అదేం లేదు మేడం, ఆవిడ మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. మా వదినికి కొంచెం మాటలు ఎక్కువ. ఏమీ అనుకోకండి మాస్టారు. ఆవిడ మాటల కన్నా చూపులే పదురుగా ఉన్నాయి. వెళ్ళి కిచెన్లో పంచుడొదినా, ఇక్కడే ఉండుకు. దొంగ, నేనంటే నీకెంత ప్రేమో. ప్రేమిస్తున్నానని మిమ్మల్ని ఎక్కడన్నా? ఎంత ప్రేమ లేకపోతే మా వదిన నన్ను ఒక్క మాట కూడా అనకుండా చేస్తారా? ఈవిడికి ఎలా అర్థమైందా? ఆ, వేడి చల్లారక ముందే ఉప్మా తినండి. చల్లదనం పోకముందే బాదం పాలు తాగండి. తినకపోతే ఈవిడ వదిలేలా లేదే. తినకుండా నేనుండలేను. తీసుకోండి. ఆంటీ, ఈ జాకెట్ కి హుక్స్ ఊడిపోయాయి, కాస్త వేసివ్వవా? నేనే దొరికానా నీకు? పోవే పో. ఖాళీగానే ఉన్నారు కదా ఆంటీ. ఎవరు చెప్పారు? నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు ఇవన్నీ అవసరమా ఆంటీ? నాకు అవసరమే. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. అది కాదు ఆంటీ. అబ్బా, అర్థం చేసుకోవే. కాసేపు ఆయన చూసుకోనివ్వవే. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. లేట్ వయసులో ఈ గాఢ ప్రేమేంటో. పోవే పో. పో. మెల్లగా. ఇంకేమైనా కావాలా మాస్టర్? ఇంకేం వద్దండి, కడుపు నిండిపోయింది. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. ఇంకానా? మ్మ్. పిల్లలు, ఈ రోజుకి ఇది చాలు. సీ యూ టుమారో. ఓకే బాయ్ మాస్టర్. పావని మేడం, వసుంధర మేడం, నేను వెళ్ళొస్తాను. పిల్లల స్టడీస్ ప్రోగ్రెస్ ఏంటి మాస్టర్? బాగా చదువుతున్నారు మేడం. మీరన్నట్టు అను ఇంకా బాగా చదువుతుంది. తన మీద స్పెషల్ ఫోకస్ చేయాలి. మాస్టర్ గారు బాగా అర్థం చేసుకున్నారు. బాయ్ మేడం. బాయ్. బాయ్ పిల్లలు. బాయ్ మాస్టర్. ఏమండి? ఏంటి? మీరు మన ఇంటిగా వెళుతున్నారా? మన ఇల్లేంటండి? ఇప్పుడు మీ ఇల్లు, తర్వాత మన ఇల్లు. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి. మీరు పెద్ద దొంగ, గజ దొంగ. మీకు అన్నీ అర్థం అవుతాయి, కానీ అర్థం కానట్టు నటిస్తారు. ఇప్పుడు ఏం కావాలి మీకు? మీరే కావాలి. అంటే లిఫ్ట్ కావాలి. మెయిన్ రోడ్ వరకు మీతో వస్తాను. ఇది పేరుకే 2 వీలర్ అండి, కానీ 2 మనుషులు ఇందులో వెళ్ళలేరండి. మన ఇద్దరమని ఎవరు చెప్పారు? మనం ఇద్దరం కాదు, ఒక్కరమే. పదండి, స్టార్ట్ చేయండి.
దేవుడా, ఈవిడ ఇలా తగులుకుందేంటి? ఎలా వదిలించుకోవాలి? పదండి. మమ్మీ మమ్మీ ఏంటి బన్నీ? నాకు మనీ కావాలి. ఎంత? 1000 రూపీస్. 1000 రూపాయలా? ఎందుకు? అది ఎందుకు చెప్తే గానివ్వవా? ఏంటి అంత సీరియస్ గా చెప్తున్నావు? ఏమైంది వసు? చూడక్క, ఎందుకో ఏంటో చెప్పకుండా 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఎందుకు బన్నీ? నాకు కావాలి పెద్దమ్మా. బన్నీ గాడికి 1000 రూపాయలు ఎందుకు? అదే, ఎందుకు కావాలి? 1000 రూపీస్ ఇవ్వమన్నాను, ఇస్తావా లేదా? దబాయిస్తావేంటి బన్నీ? నాకేం అక్కర్లేదు పెద్దమ్మా, నాకు మనీ కావాలంతే. ఏమైంది బన్నీ? వీడికి 1000 రూపాయలు కావాలంటత్తయ్య. అంత డబ్బు నువ్వేం చేసుకుంటావు బన్నీ? అది చెప్పడం కుదరదు. 1000 రూపీస్ కావాలంతే, ఇస్తారా లేదా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ వయసులో 1000 రూపాయలా? ఒక్కటిచ్చానంటేనా? నువ్వు ఆగు వసు. 1000 రూపాయలు కాకపోతే 10,000 ఇస్తాం. కానీ కారణం ఏంటో చెప్పాలి కదా బన్నీ. ఇప్పుడు నేనేం చెప్పలేను నానమ్మా. చెప్పకపోతే ఎలా బన్నీ? చిన్నపిల్లలకి అంత డబ్బు ఎలా ఇస్తారు? అసలు 1000 రూపీస్తో వాడేం చేయాలనుకుంటున్నాడు? నేను ఇప్పుడు ఏం చెప్పనని చెప్పానా? మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వము. ఏం చేసుకుంటావో చేసుకో. ఓకే, నాకేం చాలా బాగా తెలుసు, అదే చేస్తాను. బన్నీ ఆగు. బన్నీ ఆగు. బన్నీ! ఎందుకు వసు బన్నీని హర్ట్ చేసావు? ఎందుకు అడిగాడు ఏమో? వాడు అడగ్గానే ఇచ్చుంటే బాగుండేది కదా. అవును వసు, బన్నీ ఎప్పుడూ అంత డబ్బు అడగలేదు. ఈరోజు నోరు తెరిచి అడిగాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏదేమైనా చిన్నపిల్లలకి అంత డబ్బు ఇవ్వడం మంచిది కాదక్కా. బన్నీ మనీని మిస్యూజ్ చేయడు, కానీ ఎందుకు యూజ్ చేస్తున్నాడో తెలియాలి కదా. నేను తెలుసుకుంటాను. ఈ వంకతో వాణ్ణి వసు అక్కని తిప్పకొడతాను. నన్ను ఎన్నోసార్లు ఇన్సల్ట్ చేసినందుకు వాళ్ల మీద రివెంజ్ తీర్చుకుంటాను. చెప్పండి, ఎక్కడ అమ్మంటారు? ఇక్కడే 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 ఆపండి. రేపు వస్తారుగా? రాక చేస్తానా? ఓహో, రాకపోతే చచ్చిపోతారా? నేనంటే మీకెంత ఇష్టమండి. ఈవిడేంటి అంతా రివర్స్ లో అర్థం చేసుకుంటుంది? రేపు మీరు వచ్చేసరికి స్పెషల్గా ఏం చేయమంటారు మాస్టారు? మీరేం చేయకండి, అదే స్పెషల్. ఇక నేను బయలుదేరతాను. హ్మ్. త్వరగా సెటిల్ అయ్యి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి అంత అందంగా ఉందా అలా చూస్తున్నారు? నేను అమ్మాయిని చూడట్లేదు, తను వేసుకున్న డ్రెస్ని చూస్తున్నాను. అనుకున్నాను ఈ వయసులో మీరు అమ్మాయిల వంక చూడటమేంటా అని. ఈ వయసులో ఏంటి, తనలాగే నేను ముసలివాడిని అనుకుందా ఏంటి? అయినా నేనుండగా మీరు మరొకరిని ఎందుకు చూస్తారులేండి. అమ్మో, ఇక్కడే ఉంటే పిచ్చెక్కేలా ఉంది. బాయ్ అండి, బాయ్. బాయ్. మాస్టర్ గారికి మోడర్న్ డ్రెస్సులంటే ఇష్టం అన్నమాట.